భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ ఈరోజు చక్రి అండ్ శ్రీలత ఆడుతున్నారు. ఫస్ట్ రౌండ్ లో చాలా ఘోరం జరిగిపోయింది. 500 గ్రాములు పోయాయి, కానీ 500 గ్రాములు ఉన్నాయి. ఈ 500 గ్రాముల్లో ఒక్క బిస్కెట్ కూడా పోకుండా నెక్స్ట్ 2 రౌండ్స్ ఆడబోతున్నారు. అంటే 6 క్వశ్చన్స్ అంతే. అంత గేమ్ అయిపోతుంది. సంచి కాస్త ఆఫ్ అయిపోయింది. రకరకాల సినిమా టైటిల్స్ వస్తున్న నేపథ్యంలో సంచి ఇందులో ఏముంది? బాగుంది కదా, లాస్ట్ లో తెలుస్తుంది. అంటే బిగినింగ్ నుంచి కూడాను ప్రేక్షకులు చూస్తూ ఉంటారు సంచిలో ఏముంది, హీరో సంచిలో ఏముందని. చూపిస్తారేమో. చివరికి హీరో సంచి తీసి ఇలా దులుపుతాడు, దాంతో శుభం అన్న కార్డు పడుతుంది. అది సంచి. చాలా బాగుంది. ఓకే, సినిమాకి వెళ్ళాం కదా, అంటే సినిమా గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి సీరియల్ పేర్లు ఏముంటాయి? సినిమా చాక్లెట్ కాదు, అంటే ఇప్పుడు వస్తున్న సీరియల్ పేర్లు మనం మాట్లాడుకున్నట్టయితే కలవారి కోడలు. నెక్స్ట్ సీరియల్ పేర్లు ఉంటాయంటే ఊసరవెల్లి ఇవి వస్తాయి. మళ్ళీ పుంజు ఏగా అవి సీరియల్ పేర్లు అవుతాయి. సినిమా టైటిల్ సీరియల్ పెడుతున్నారు. లేదు, సీరియల్ టైటిల్స్ అన్ని కూడాను ఎక్కువగా చూస్తున్నటువంటి లేడీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి సీరియల్స్. గోరింటాకు, మా ఇంటి మహాలక్ష్మి, ఇలాంటివన్నీ. కొన్ని రోజులకి బాగా మగవాళ్ళకి కోపం వచ్చేసి వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుతారనమాట. అప్పుడేమొస్తుంది సీరియల్ పేరు తోలు బెల్టు. కలవారి కోడలు కాస్త ఏమవుతుంది అత్తింటి అల్లుడు. అత్తింటి అల్లుడు, కంట తడి పెట్టిన మగాడు. ఇది బాగుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా లేడీసే ఏడుస్తూ ఉంటారు, ఏడ్ చేసేసి అందరినీ పాపం. ఇప్పుడు హీరో ఏడవడం అనేది కొత్తగా ఉంది కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది. ఎంత కసుందండి మీ మనసులో మగాళ్ళ మీద, హీరోల మీద. అంత ఏడిపిస్తే చూడాలని ఉందా మీకు? అంటే కొంచెం హెప్టైటిల్స్ కూడా రావచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతను చాలా సాఫ్ట్ గా ఉండడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీడు సాఫ్ట్ గా ఇక్కడ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. మేము ఇంకొంచెం రిసెర్చ్ చేసి ఇంకేమేమి టైటిల్స్ ఉండొచ్చో తర్వాత చెప్తాం మీకు. ఓకే, ఇప్పటికైతే ఇన్నే తట్టాయి మా బుర్రకి, తర్వాత మనం ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ మొదలెడదాము. సెకండ్ రౌండ్ పేరు ఫిల్మ్ నగర్. ముందుగా ఒక క్వశ్చన్ చూపిస్తాం, వాటికి 3 ఆప్షన్స్ ఉంటాయి. బంగారం తీసుకొచ్చి కరెక్ట్ ఆప్షన్ మీద పెట్టేయండి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? మీ బుర్రల్లో బల్బులు వెలిగాయి. ఆప్షన్ ఏ మణిశర్మ, ఆప్షన్ బి ఏఆర్ రెహమాన్, ఆప్షన్ సి యువన్ శంకర్ రాజా. మొత్తం టైం స్టార్ట్ అయింది. మొత్తం మొత్తం తీసుకెళ్లి మణిశర్మ మీద పెట్టారు మీరు. మణిశర్మ గారు తీయండి పక్కకి అంటూ ఉన్నారు. తీయకూడదు, మణిశర్మ గారు ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, తీసేస్తారు. పోతే మొత్తం మణిశర్మ గారి పాకెట్ లోకి వెళ్ళిపోతుంది, లేదా మీ ట్రైలేకి వస్తుంది. చూద్దాం మరి ఏది కరెక్ట్ ఆన్సర్. నాకైతే నమ్మకం డెఫినెట్ గా మొత్తం రావాలి మొత్తం రావాలి. కానీ చక్రి ఎక్స్ప్రెషన్ ఇందాక చూడాలి. చక్రి ఏదో మాట్లాడుతూ ఇట్టున్నాడు, నువ్వు అరిచేవని నేను అది ఘోరాన్ని చూడలేకపోయా. ఈలోపు వచ్చేసింది. 500 గ్రాములు సేఫ్ గా మీ దగ్గర ఉన్నాయి. కంగ్రాచులేషన్, వెరీ గుడ్. ఫిల్మ్ నగర్ లో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఈ ఫార్మాట్ లో ఉండింది, కానీ సెకండ్ క్వశ్చన్ ఇంకొక ఫార్మాట్. మీ ఇద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళని పిలిచి నేను ఒక సినిమా టైటిల్ చెప్తాను. ఇంకొక పార్టిసిపెంట్ కి మరో పార్టిసిపెంట్ కేవలం సైగల ద్వారా మాత్రమే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లిప్స్ కూడా మూమెంట్ ఉండకూడదు. కొత్తదా పాతదా 2 అక్షరాల 3 అక్షరాల ఇవే ఉండకూడదు. తెలుగే. చక్రి ఎవరు చెప్తారని ముందే ఆప్షన్ కూడా మాకు మేమే రండి. నేను ఎందుకో బలేయడానికి తీసుకెళ్తానట్టుగా అనిపిస్తుంది. నేను ఇంకో కొన్ని రూల్స్ చెప్పాలి. ఇప్పుడు నేను చక్రికి టైటిల్ చెప్పిన తర్వాత టైం స్టార్ట్ అయిపోతుంది. 1 నిమిషం లోపలే చక్రి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి ఇటువైపు తిరిగి నించోవాలి. ఆ తర్వాత మేము 3 ఆప్షన్స్ ఇస్తాం శ్రీలతకి. మీరు అసలు ఆ తర్వాత నుంచి ఏ సైగలు కానీ సౌండ్లు కానీ ఆవిడ చెప్పేంత వరకు, అంటే ఏబిసిలో మీకేం అర్థమైందో దాని మీద బంగారం పెట్టాలి. ఓకే, రండి.
అమ్మో వీళ్ళిద్దరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. గట్టిగా చెప్పండి నాకు. ఓకే. ఆకాశం. ఆకాశం. చందమామ. చందమామ. ఏంటో ఆయన ఏదో చెప్పారు, ఈవిడికి ఏదో అర్థమైంది, ఆయన తల ఊపేస్తున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. మీ సమయం ప్రారంభం. టైమ్ అప్. ఏమీ తెలియనట్టు ఎలా నడుచుకొని వెళ్తున్నాడో చూడు. ఏది కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. $500 గ్రాములు మిగుల్చుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఫిలిం నగర్ లో మన నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని మేము అడగబోతున్నాము. ఆ క్వశ్చన్ చూడండి. కమల్ హాసన్ నటించిన దశావతారం చిత్రం ఎన్ని భాషల్లో రూపొందించబడింది? ఆప్షన్ ఏ 4 భాషల్లో, ఆప్షన్ బి 3 భాషల్లో, ఆప్షన్ సి 2 భాషల్లో. దశావతారం సినిమా అయితే చూసుంటారు కదా, కానీ ఎన్ని భాషలు అనేది? తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం డౌట్ గా ఉంది. సుమగారు మీకు తెలిసే ఉంటుంది కదా. అలా డైరెక్ట్ గా అడిగేస్తానండి, మెల్లగా వెళ్ళి అడగాలి. బిస్కెట్ నిజం చెప్పాలి. ఇప్పుడు ఇది దశావతారం సినిమా అంటే విజయశాంతి, కమల్ హాసన్. మరి అదే బిస్కెట్ కార్తీక్, ఇది తీసుకొని చెప్పండి ఇప్పుడు. ఓకే, జ్యోతికాను కమల్ హాసన్ కాదు, ఇది తీసుకొని చెప్పండి. ఇంకో బిస్కెట్ అసిన్ కరెక్ట్ వస్తుంది. అసిన్, రవితేజ కాదు, ఇది తీసుకోండి. ఇంకెవరున్నారు? కమలా. లేదు, ఇంకో బిస్కెట్ డైరెక్టర్ ఎవరు? కరెక్ట్ చెప్తారు. ఇప్పుడు ఇంకో బిస్కెట్ ఏంటిది, తింటారా? కాదు. ఏంటండి ఈ అన్యాయం, ఏంటండి ఈ ఘోరం? కాదు, ఫ్యూచర్ లో నేను రియాలిటీ షోస్ కి యాంకర్ గా పని చేయకూడదు, లేకపోతే యాంకర్ ని చంపి పొడిచి చెప్తావా లేదా ఆన్సర్, చెప్తావా లేదా సీరియతో వచ్చి అసలు ఏంటి నా మీద ఈ దౌర్జన్యం? ఆన్సర్ చెప్పించడానికి మీ సమయం ప్రారంభం. టైమ్ అప్. 4 and 3 మీద మీకు డౌట్ ఉంది కాబట్టి అంటే తెలుగు, తమిళ్, హిందీ ఓకే, మలయాళం అనేది కొంచెం డౌట్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఆప్షన్ ఏ మీద 450 గ్రాములు పెట్టి 50 గ్రాములేమో ఆప్షన్ బి మీద పెట్టారు, అంతే కదా? యా, ఓకే. సో ఏది కరెక్టో చూద్దాం. గుండా అయిపోయేది నాకు. ఇది పోయిందా? 50 గ్రాములు పోయాయి. అంటే 3 భాషల్లో కాదు దశావతారం వచ్చింది. అంతకన్నా తక్కువ, అంతకన్నా ఎక్కువ చూద్దాము. సో మీరు గెలుచుకున్నారు 450 గ్రాములు. అది తెలుగు, తమిళ్ మెయిన్, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అయింది. ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అయింది. దశావతార్, 10 అవతార్. ఓకే, అది మ్యాటర్. ఇప్పుడు ఒకటి బాగా అర్థం ఏంటంటే మాకు అది కలిసి రావట్లేదు. సో ఆప్షన్ బి మీద అసలు పెట్టకూడదు ఇంకా నెక్స్ట్ రౌండ్ లో కదా. ఏమో కొన్నిసార్లు అదే ఉంటాయి, అప్పుడు కూడా పోతే కొంచెం పక్కకు పెడదాం. పోయిన భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి
Lakshmi bumper offer.